నందికి నటనకి సంబంధమేమిటో తెలీదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలకి నంది అవార్డులు ఇస్తుంటుంది. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ప్రభుత్వం తాము ఇచ్చే అవార్డులకి వేరొక పేరు సూచించమని విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి అధ్యక్షతన ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ 6 నెలలు చర్చించి నిన్ననే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నంది అవార్డుల స్థానంలో సింహం అవార్డులు ఇవ్వాలని కమిటీ రికమెండ్ చేసింది. నందికి నటనకి సంబంధం లేనట్లే సింహానికి నటనకి కూడా ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ నరసింహస్వామి భక్తుడు కాబట్టి సింహం అవార్డులు బాగుంటాయని అనుకున్నారో, లేక శివుడి వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం కాబట్టి సింహం అవార్డులు అనుకున్నారో తెలీదు. ఇక ఈ కమిటీ కేసీఆర్ కు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని గమనించి జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డుని ఎన్టీఆర్ పేరు మీద ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ నటులు కాంతారావు, ప్రభాకర్ రెడ్డిల పేరు మీద కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఇంకా ఆసక్తికరమైన నిర్ణయం ఏంటంటే తెలుగు సినిమాలు, తెలంగాణ సినిమాలని 2 కేటగిరీలు తీసుకొస్తున్నారు. ఏ ప్రాంతం నటీనటులు, దర్శకులు తీసిన తెలుగు సినిమాలైనా తెలుగు కేటగిరీలో అవార్డిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నటీనటులు, దర్శకులు చేసిన సినిమాలకి ఆ కేటగిరీలో అవార్డ్స్ ఇస్తారు. మొత్తానికి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రమణాచారి కమిటీ మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.